హాయ్ అండి. హాయ్. నేను నెక్సాన్ ఏఎంటీ పెట్రోల్ బుక్ చేశానండి. ఓకే. అంటే సర్వీస్ ఇష్యూస్ ఉంటాయంటారు, మరీ అంత ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయి జనరల్గా? వీళ్ళేదైతే ఇప్పుడు టాటా వాళ్ళు సడన్‌గా సేల్స్ పెరిగినాయండి టాటా కంపెనీస్‌కి. ఉమ్, టాటా కార్స్ లాస్ట్ కోవిడ్ నుంచి చాలా సేల్స్ పెరుక్కుంటూ వచ్చినాయి. ఉమ్, సో, ఏమైందంటే సడన్‌గా షోరూమ్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సొచ్చేది ఫ్రాంచైజీస్ గాని ఇవన్నీ. ఓకే. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుతదంటే టాటా వాళ్ళు దే మైట్ నాట్ బి ఏబుల్ టు రెగ్యులేట్ ఇట్ ప్రాపర్‌లీ. ఉమ్, అంటే షోరూమ్ అనేది కార్ కంపెనీ వాడు డైరెక్ట్ కంట్రోల్ చేయడు. ఇండైరెక్ట్ కంట్రోల్ చేస్తాడు. అవును. సో, దానికో సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. చూపిస్తావా మళ్ళా? వీళ్ళు చేస్తున్నారా లేదా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఉమ్, సో, కొన్ని సందర్భాల్లో కార్ కంపెనీ వాళ్ళు కొన్ని షోరూమ్స్ బ్లాక్ లిస్ట్ కూడా చేస్తారు. ఓకే. చేసి షోరూమ్ ఇది క్యాన్సిల్ చేస్తారు ఫ్రాంచైజ్. ఉహు, ఉహు, సో, ఇవన్నీ అవుతాయి. బట్ ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే టైం పడుతుంది. టు అడ్రెస్ థీస్ ఇష్యూస్ అండ్ ఆల్. సో, అలాగని చెప్పి అందరికి ఇష్యూస్ వస్తాయంటే లేదు. అంటే కొంతమంది ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు మారుతి వాడు సుజుకి ఉంది. సుజుకి, హుండై వాళ్ళు కొంచెం దే ఆర్ మోర్ పొలైట్, మోర్ ఉమ్, కార్డియల్ మాట్లాడతారు. ఇవన్నీ ట్రైన్డ్ ఉన్నారు. ఉమ్, టాటాలో ఏమవుతుందంటే వెన్ దే ఆర్ కమింగ్ అంతే టు ఉండదు. ద కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళంతా ట్రైన్డ్ లేరు. అంత పొలైట్‌గా మాట్లాడరు. కొన్ని విషయాలు సరిగ్గా చెప్పరు. ఇవి అవును, ఉండడం వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూ. అవును. బట్ అగైన్ దట్ ఆల్సో డిపెండ్స్ వేరీస్ బిట్వీన్ షోరూమ్ టు షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ టు సర్వీస్ సెంటర్. ఉమ్, కొన్ని సర్వీస్ సెంటర్‌లు కొంచెం పర్వాలేదు. ఉమ్, దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్ అన్నమాట. ఓకే. అండ్ షోరూమ్‌తో మీకు అస్తమాను పని పడదు. అవును. అండ్ సర్వీస్ ఇంకోటేమవుతుందంటే సెంటర్ వస్తుంది. ఫస్ట్ టైమ్ కార్ బయర్స్‌కి అవగాహన లేక కూడా ఏమవుతుంది, దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ టూ మచ్. ఇప్పుడు టాటా కార్ ఉందండి. ఏదో 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 గ్లిచ్ వచ్చింది, ప్రాబ్లమ్ వచ్చింది పట్టుకెళ్లారు. ఉమ్, లెట్స్ సే వాడు సర్వీస్ సెంటర్‌లో ఉన్నవాడు వాడంత కాంపిటెంట్ లేడనుకోండి. ఇబ్బంది. వాడు బేగా ఫైండ్ ఔట్ చేయలేడు ప్రాబ్లమ్ ఏంటనేది. ఉమ్, అప్పుడేమవుతుంది టైం పట్టేస్తుంది. అక్కడ కూడా దట్స్ ఆల్సో యాడింగ్ టు కస్టమర్ ఫ్రస్ట్రేషన్. అవును, కరెక్ట్. సో, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఏమైనాయంటే, ఇష్యూస్ యాక్చువల్‌గా ముందున్న వేరియంట్స్‌లో ఎక్కువుండేవి. ఓకే. నెక్సాన్ హాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. నెక్సాన్ ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకొని వచ్చారు. ఫేస్ పట్టుకొచ్చారు. సో, థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్. ఇంత ముందున్నంత ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయరు. బట్ ఇంటర్నెట్‌లో ఏమవుద్దంటే ఒకడెవడో కస్టమరు లెట్ అస్ సే హి ఫేస్డ్ ఎ ప్రాబ్లమ్. డెఫినైట్‌లీ హి విల్ బ్యాడ్ మౌత్. ఎందుకంటే అంతే. ఇంక వాడేం చేయలేడు దొరికిపోయాడు అడ్డంగా. అంతే. ఆ కార్ కొన్నాడు, బుక్ అయ్యాడు. మేబీ ఆడికేదో ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు. సో, ప్రాబ్లమ్ చేయనోళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రాబ్లమ్ అవును. ఫేస్ చేయనోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది హ్యాపీగా నడుపుకుంటున్నోళ్ళు కూడా ఉన్నారు. టాటా కార్స్‌లో అలా కూడా ఉన్నారు. సో, అక్కడ ఏమైందంటే కొంచెం హిట్ అండ్ మిస్ అవుతుండే. అయితే కం కారు ఇప్పుడు కన్సిస్టెన్సీ పెరిగింది. ఇంతకుముందు క్వాలిటీ వాస్ నాట్ కన్సిస్టెంట్. ఉమ్,